జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల నుంచి 60,000 క్యూసెక్కులకు తగ్గి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 5 క్రస్ట్ గేట్లను ఎత్తి 20,155 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే రాత్రి సమయంలో ఇన్ఫ్లో తగ్గడంతో ఈ గేట్లను మూసేశారు. కాగా ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అలాగే కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, నెట్టంపాడుకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 41,427 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 821.9 అడుగుల వద్ద 42.277 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి సాగర్కి 3,617 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్ట్ జల కళను సంతరించుకుంది. తొలిసారి మే నెలలోనే భారీ ఇన్ఫ్లో చేరుతోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల మంజీరా నదిలోకి వరదలు రావడంతో సింగూరు ప్రాజెక్టులోకి 4,316 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 523.6 మీటర్లకు 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో 520.7 మీటర్లకు 17.360 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేస్తున్నందున గత యాసంగి నుంచి క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో రైతులు బోరుబావుల కింద పంటలు సాగు చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరుగుతోంది. డ్యాం ఎగువన ఉన్న గాజునూరు జలాశయంలో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరింది. దీంతో అక్కడి ఇంజనీర్లు కొన్ని గేట్లను ఎత్తి 20,321 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాల వల్ల జూన్ నెలలో జలాశయం పూర్తి మట్టానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,594 అడుగులకు చేరుకుంది.